మీరు ప్రత్యర్థులు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? ఏమైనా రీజన్ మీరేమైనా ఆలోచించి చెప్పగలుగుతారా? కేవలం ఒకటే, ప్రతిపక్షం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంటర్ అయి నేను పార్లమెంటు సభ్యుడిగా వారి మాయమాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత టికెట్ నాకు డినే చేసి ఎప్పుడూ మాయమాటలు చెప్తూ తడిబట్టతో గొంతు కోసిన తర్వాత వారి ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వాన్ని దించుతానని శపథం చేసి ఖమ్మం నుంచి ఒక్క శాసనసభ్యుడిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయమని చెప్పిన తర్వాత ఇలా వన్ బై వన్ ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకున్న పార్టీకి మింగరాని కొయ్యలాగా తయారయ్యారు. వారు మింగటం కోసమో వారి మెప్పు కోసమో వారికి ఇక్కడ చప్పట్లు డప్పుకులు కొట్టడం కోసమో శ్రీనివాసరెడ్డి లేడు. నిర్భయంగా ధైర్యంగా డెఫినెట్గా ఫైట్ చేయగలిగాను.